అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు పొందిన శిలువ శ్రమలను మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తున్నాం. ఆయన శిలువ యాతనలో భాగంగా ప్రతి అంశము కూడా ప్రవచించబడింది. ఒక్కొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన శిలువ యాగాన్ని పూర్తి చేశాడు. అందులో భాగంగా ఈరోజు ఆయన పస్కా గొర్రెపిల్లగా మారాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారు పస్కా గొర్రెపిల్లగా మన స్థానంలో మరణించాడు అని ఈ వచనంలో తెలియజేస్తుంటున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపాలను మోసుకుని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని యోహాను 1:29లో ప్రస్తావించాడు. యెషయా ప్రవక్త ఆయన గొర్రె వలె మన కొరకు మౌనంగా ఉన్నాడని యెషయా గ్రంథము 53:7 వచనంలో ఇలాగ రాశాడు: అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అపోస్తలుడైనటువంటి పేతురు కూడా తన పత్రికలో ఈ విధంగా రాస్తుంటున్నాడు. మొదటి పేతురు 1:19లో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు గదా. పాత నిబంధన గ్రంథములో పస్కా గొర్రెపిల్ల గురించి నిర్గమకాండం 12వ అధ్యాయము 21 నుండి 27 వచనాల్లో రాయబడి ఉంది. పస్కాను ఇశ్రాయేలు ప్రజలు పాటించాలని ప్రభు ఆజ్ఞాపించాడు. ఐగుప్తీయుల తొలి సంతానాన్ని చంపడానికి మరణదూతను పంపించే ముందు ఇశ్రాయేలు కుటుంబాలున్న ప్రతి ఒక్కరు కూడా ఒక గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి గొర్రెపిల్ల రక్తము వారి యొక్క ద్వారబంధాలకు రాయాలని ప్రభు చెప్పాడు. ఏ ద్వారబంధం పైన అయితే గొర్రెపిల్ల రక్తం కనపడుతుంటుందో ఆ ద్వారమును మరణదూత దాటి వెళ్లిపోతాడు అని తేటగా చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పశువుగా మన కొరకు వధింపబడ్డాడు అనడానికి కొన్ని రుజువులు పస్కా సందర్భం నుండి అలాగే క్రీస్తు శిలువ మరణము యొక్క సందర్భం నుండి మనం చూద్దాం. మొదటిగా పస్కా పశువును వధించాలని ప్రభు చెప్పాడు. ఇది యేసు శిలువ మరణానికి గుర్తుగా ఉంది. పస్కా పశువును వధించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. యేసుక్రీస్తు మరణించినప్పుడు మనుష్యులు పాపముల నుండి విమోచింపబడి రక్షణ పొందుకుంటున్నారు. పస్కా పశువును వధించడానికి 4 రోజుల ముందు ఇంటికి తీసుకుని రావాలి. యేసు ప్రభువారు గాడిదపై యెరూషలేములో జయప్రవేశం చేసినది మొదలు శిలువకు అప్పగింపబడే వరకు కూడా 4 రోజులు పూర్తయ్యాయి. ఇశ్రాయేల్ ప్రజలు అర్పించేటువంటి గొర్రెపిల్ల నిర్దోషమైనదై ఉండాలి. అలాగే మానవాళి కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు నిర్దోషమైన వ్యక్తిగా శిలువపై మరణించాడు. పస్కా పశువు ఏడాది గొర్రెపిల్ల అయి ఉండాలి. అంటే సంవత్సరము నిండి మంచి వయసు కలిగినదై ఉండాలి. యేసు ప్రభు కూడా యుక్త ప్రాయములో అనగా 33 సంవత్సరాల యవ్వన వయసులో తాను మరణించినట్లుగా చూస్తుంటున్నాం. పస్కా గొర్రెపిల్ల మగదై ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో మగ వ్యక్తిగా లోకంలో పుట్టాడు. పస్కా కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం కూడా ఆచరించాలి. ఈ రోజు ప్రతి వ్యక్తి కూడా యేసు చేసిన రక్షణ కార్యం కొరకు వారి హృదయాన్ని తెరవాలి. నీసాను మాసములో 14వ రోజు పస్కా గొర్రెపిల్ల వధించబడాలి. యేసయ్య కూడా పస్కా రోజున వధింపబడ్డాడు. వండేటప్పుడు గాని తినేటప్పుడు గాని పస్కా గొర్రెపిల్ల ఎముకలు విరవకూడదు. శిలువ పైన మరణించినటువంటి యేసయ్య ఎముకలు కూడా విరవబడలేదని యోహాను 19వ అధ్యాయము 31 నుండి 36 వచనాల్లో చదువుతున్నాం. ఉదయం వరకు పస్కా గొర్రెపిల్లలో ఏ భాగము కూడా మిగిలి ఉండకూడదు. అదే రీతిగా యేసయ్య దేహము చీకటి పడక ముందే శిలువపై నుండి దించబడింది. ఎందుకంటే మరుసటి రోజు విశ్రాంతి దినం కాబట్టి ఆయనను శిలువపై నుంచి దించి వేశారు. ఐగుప్తు దేశంలో తొలి సంతానం స్థానంలో పస్కా గొర్రెపిల్ల వధింపబడింది. యేసయ్య కూడా మన స్థానములో మరణించాడు. పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారబంధాలపైన పూసుకోవాలి. తద్వారా ఐగుప్తుల పైన వచ్చే దేవుని తీర్పు తప్పిపోతుంది. యేసు రక్తము కూడా మనలను దేవుని తీర్పు నుండి తప్పిస్తుంది. ద్వారబంధాలలో ఉన్న అడ్డకమ్మి నిలువు కమ్ములు కలిపితే శిలువ ఏర్పడుతుంది. ఆ శిలువ పైన యేసయ్య మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు. పస్కా గొర్రెపిల్ల రక్తము ఐగుప్తు బానిసత్వానికి చరమగీతం పాడి వారికి స్వేచ్ఛను ప్రసాదించింది. యేసు రక్తం మనలను పాప బానిసత్వం నుండి విడిపించి స్వేచ్ఛనిచ్చింది. పస్కా గొర్రెపిల్లను పూర్తిగా తినాలని ప్రభు చెప్పాడు. అలాగే దేవుని యొక్క వాక్యమును మనం పూర్తిగా ఆరగించాలి. ప్రభు బల్లారాధనలో మనం పాల్గొనాలి. పులియని పిండితో చేసిన రొట్టెలను వారు
భుజించాలి. పులుపు అనేది పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆయన పులియని పిండి వలె అనగా పాపం లేని వాడిగా మన కొరకు మరణించాడు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు పస్కా గొర్రెపిల్లగా మన స్థానంలో మరణించాడు అనే అంశం నుండి నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు నిజమైన పస్కా గొర్రెపిల్లగా మరణించాడు కాబట్టి ఇకపై ఎలాంటి జంతు బలులు అవసరం లేదు. కనుక యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. పస్కా గొర్రెపిల్ల ఇశ్రాయేలును రక్షించడానికి వధించబడింది. అయితే యేసు యొక్క మరణము సర్వమానవాళిని రక్షించడానికి ఏర్పాటు చేయబడింది. ఈ రోజు యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించి నూతన జీవితాన్ని కొనసాగించగలగాలి. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. Chita